ఇక హైదరాబాద్ గోషామహల్లో భవనం కుంగింది. చాక్నవాడిలోని 5 అంతస్తుల బిల్డింగ్ భూమిలోకి కుంగిపోయింది. పక్కన నిర్మిస్తున్న కొత్త భవనం పిల్లర్స్ కోసం తవ్వడంతో ఈ బిల్డింగ్ కు ఒక పెద్ద క్రాక్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గోషామహల్ దగ్గరికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి సమాచారం అందించినప్పటికీ కూడా 6 గంటలైనా సరే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరూ కూడా స్పందించలేదు అని అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. చూడొచ్చు, క్రాక్ బిల్డింగ్ కి వచ్చింది. ఆ పక్కన బిల్డింగ్ నిర్మించడానికంటూ గుంతలు తవ్వారు పిల్లర్స్ కోసం అంటూ. ఒక్కసారిగా ఆ బిల్డింగ్ క్రాక్ ఇచ్చి కొంచెం పక్కకు ఒరిగిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. భవనంలో ఉన్న వారినైతే ప్రస్తుతం ఖాళీ చేయించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. అనిల్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అక్కడ గోషామహల్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? సుమతి, గోషామహల్ చాట్నవాడి నాలాకు సంబంధించి ఓ భవనం అయితే కృంగిందని చెప్పాలి. ముఖ్యంగా 5 అంతస్తుల భవనానికి సంబంధించి G+4 గా ఈ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కుంగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కుంగడానికి గల కారణం పక్కనే ఉన్నటువంటి ఒక కొత్త కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి పిల్లర్స్ వేసేందుకు గాను ఆ గుంతలు తవ్వడం, ఆ జేసీబీతోని గుంతలు తవ్విస్తున్న క్రమంలో ఈ బిల్డింగ్ అయితే కృంగినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు గమనిస్తే, విజువల్స్ గమనిస్తే, బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ కొత్తగా జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆనుకొని ఉన్న బిల్డింగ్ ప్రెసెంట్ అయితే నెర్రిచ్చిందని చెప్పాలి. మొత్తం కూడా కంప్లీట్ గా ఒక వైపుకి వాలుతున్న విజువల్స్ అయితే మీరు గమనించవచ్చు. మొత్తం కూడా క్రాక్ వచ్చిన విజువల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పై నుంచి కింద వరకు కూడా కంప్లీట్ గా క్రాక్ అయితే వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ చాట్నవాడి ఆ ప్రాంతానికి సంబంధించి ఇది నాలాగా కూడా చెప్తుంటారు, చాట్నవాడి నాలాగా కూడా పిలుస్తుంటారు. అయితే ఈ రోడ్డు గత కొన్నిసార్లు, అంటే 3-4 సార్లు ఈ రోడ్డు నాలా కృంగుపాటుకు గురైంది. ఆ తర్వాత చాలా వరకు కూడా రిపేర్లు కూడా జరిగాయి. సో దానికి సంబంధించే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించి కూడా G+2 ఉండాల్సిన పర్మిషన్ ఉండాల్సిన ప్రాంతంలో ఈ విధంగా G+3, G+4, G+5 ఇలా బిల్డింగ్స్ కట్టుకుంటూ ఉండడంతో ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ప్రెసెంట్ ఏర్పడుతుందని చెప్పాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే కొత్తగా కడుతున్నటువంటి కట్టడానికి సంబంధించి, కన్స్ట్రక్షన్ కి సంబంధించిన బిల్డింగ్ అని చెప్పాలి. ఇక్కడ ఉదయం సమయంలో ఈ జేసీబీతోని తవ్వకాలు మొదలుపెట్టిన క్రమంలో ఆ తవ్వకాల్లో భాగంగా మొత్తం కంప్లీట్ గా బిల్డింగ్ అంతా కూడా కృంగిందని చెప్పాలి. ముఖ్యంగా పిల్లర్స్ ఏర్పాటు చేయడం కోసం, పిల్లర్స్ వేసేందుకు గాను ఇక్కడైతే జేసీబీ ద్వారా ఆ గుంతలు అయితే తవ్వడం జరిగింది. తవ్విన అనంతరం వెంటనే ఆ బిల్డింగ్ కంప్లీట్ గా కృంగుపాటుకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. కృంగుపాటుకు గురైన వెంటనే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు భయాందోళనకు గురవడం, ఆ తర్వాత వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడం, వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కాస్త ఆలస్యం చేసినా పోలీసులు మాత్రం రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ వివరాలు కూడా తెలుసుకున్నారు. వెంటనే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి పక్కనున్నటువంటి వాళ్ళ బంధువుల ఇళ్లకి, అదేవిధంగా మిగిలిన వాళ్ళ దగ్గరికి అయితే పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా G+2 ఉండాల్సిన పర్మిషన్ ఉండాల్సిన ప్రాంతాలలో G+4, G+5 అనే అంతస్తులు బిల్డింగ్లు కట్టడం, ఆ తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏ క్షణానైనా ఈ బిల్డింగ్ కూలే అవకాశం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కన్స్ట్రక్షన్ అవుతున్న స్థలం ప్లేస్ ఎంత? ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసింది ఎంతలో ఉంది, ఎంతలో ఉండొచ్చు? మీరు చెప్పినట్టు 100 గజాలకు పైనే ఈ బిల్డింగ్ అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా 70 నుంచి 100 గజాల బిల్డింగ్ పక్కన ఉన్నది కట్టింది. ఆ తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి స్థలం కూడా అబ్జర్వ్ చేస్తే ఈ స్థలం కూడా 75 నుంచి 100 గజాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ స్థలము ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన స్థలం కావచ్చు, ఈ బిల్డింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్నదమ్ములుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసేందుకు గాను పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే పిల్లర్లు వేసేందుకు కూడా ఆ కన్స్ట్రక్షన్ లో భాగంగా పూర్తిగా మెటీరియల్ అన్ని తెచ్చుకున్నారు. దానికి సంబంధించి ఐరన్ రాడ్లు కావచ్చు, ఐరన్ కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, మొత్తం కూడా కంప్లీట్ గా తీసుకొచ్చి ఆ పిల్లర్లు వేసేందుకు గాను పూర్తిగా తయారు చేసిన అనంతరం దానికి సంబంధించి జేసీబీతోని తవ్వకాలు అయితే మొదలు పెట్టారని చెప్పాలి. ఎప్పుడైతే తవ్వకాలు మొదలు పెట్టారు, ముఖ్యంగా ఇక్కడ నాలా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు మొత్తం కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మొత్తం కూడా నాలా ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ రోడ్డు మీదనే, అంటే మన రోడ్డు కిందనే నాలా అనేది ఏర్పాటు చేసి ఉంటుంది. ఇదే రోడ్డు చాలా సార్లు కూడా 2-3 సార్లు ఈ
ఈ విధంగా కృంగుపాటికి గురవడం, ఆ తర్వాత వాహనాలు కూడా ఆ నాలలో పడిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. అలాంటి ప్రాంతంలోనే ఈ విధంగా ఈ బిల్డింగ్లు అనేవి ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా బిల్డింగ్లు కట్టేటప్పుడు దానికి సంబంధించి చర్యలు కావచ్చు, దానికి సంబంధించిన వివరాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా సరే ఖచ్చితంగా పర్మిషన్ ని బేస్ చేసుకునే కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఏరియా మొత్తం కూడా అంటే గోషమాల్ పరిధిలో ఉన్నటువంటి చాట్నవాడి నాలా కావచ్చు, మిగిలిన ప్రాంతాలు కావచ్చు, ఏవైనా కూడా నాలాకి ఆనుకొని ఉంటే ఆ నాలాకి ఆనుకొని ఉన్న పరిస్థితులలో బిల్డింగ్లు G+2 పర్మిషన్ ఉంటుంది. అలాంటిది G+3, G+4, G+5 ఇలా అన్ని బిల్డింగ్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బిల్డింగ్ ఉన్నదే 100 గజాల లోపు. అలాంటిది ఈ బిల్డింగ్ ఉండాల్సిన పర్మిషన్ కంటే, ఉండాల్సిన పరిమితుల కంటే ఇంకా ఎక్కువగా కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి ఆనుకున్న బిల్డింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ కి ఆనుకున్న బిల్డింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా మినిమం G+2 ఉండాల్సిన ప్రాంతాలన్నీ కూడా ప్రెసెంట్ G+4, G+5 గా మనకు అవతారం ఇస్తున్నాయి. దానికి సంబంధించి అన్ని బిల్డింగ్లు కూడా అదే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ విధంగా ఈ JCB తోని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన క్రమంలో ఈ విధంగా బిల్డింగ్ అనేది కృంగుపాటుకు గురైందని చెప్పాలి. మొత్తం క్రాక్ ఇచ్చింది, ఒక వైపు కి వాలిన పరిస్థితి కూడా మనకు కొద్దిగా కనిపిస్తున్న అని చెప్పి అంటున్నారు స్థానికులు. ఇద్దరు కూడా మీరు అంటున్నారు బ్రదర్స్ అంటున్నారు. పక్క బిల్డింగ్ లో ఉన్నారా మనుషులు ఎవరైనా, లేకపోతే ఖాళీ అది కూడా? ఎస్, కొంతమంది మనతో పాటు ఉన్నారు. కొంతమంది అంటే ఈ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు కాకుండా మిగిలిన పక్కన బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, మీరు ఈ బిల్డింగ్ సంబంధించి మీరు నివాసం ఉంటున్నారు, ఎక్కడ మీరు? అండి మాది ఈ బిల్డింగ్ అండి. నాకు మా అబ్బాయి చెప్పాడు ఇట్లా క్రాక్ వచ్చిందన్న, వచ్చి చూడండి ఎక్కడ అంటే వచ్చి చూశాను. చూస్తే గ్యాప్ పెరుగుతూ ఉంది ఇక్కడ. వాళ్ళకి మళ్ళీ ఇమీడియట్ హెల్ప్ చేయమంటే ఎవరు సపోర్టింగ్ చేయలేరు. ఎందుకంటే దాని క్రేన్ అందించి దాన్ని ఆపమని చెప్పాము, అయినా ఆపలేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కొంచెం ఏదో సపోర్ట్ పెట్టారు. ఆ సపోర్ట్ కూడా ఇప్పుడు ఆపేటట్టు లేదు బిల్డింగ్. మీరు అధికారులకు చెప్పడం జరిగిందా? ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం జరిగిందా? ఎలా ఉంది? చెప్పాము, వాళ్ళు ఖాళీ చేయించారు, వచ్చారు వాళ్ళు, ఫోర్స్ వాళ్ళు వచ్చారు, ఖాళీ చేయించారు. అక్కడ వరకు ప్రాబ్లం లేదు. బిల్డింగ్ ఏంటంటే బెండ్ అవుతా ఉంది, ఆ గ్యాప్ ఎక్కువ పెరుగుతూ ఉంది. దాని గురించి ఏమైనా చేయండి అంటే దానికి ఎవరేం చేయలేదు. అధికారులు ఏమన్నారు అంటే రావడం జరిగింది, దానికి సంబంధించి ఏమి వివరాలు? అధికారులు వచ్చారు, వచ్చి దానికి ఏదో సొల్యూషన్ చెప్పారు. కానీ ఆ సొల్యూషన్ టీమ్ ఇప్పుడు అవైలబుల్ లేదంట. వాళ్ళు వచ్చినాక తర్వాత ఏదో జాక్ ఏదో ఫిట్ చేసి దాన్ని ఆపుతామని చెప్పారు. అంతవరకు మాకు తెలుసండి. సార్ అసలు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి అంటే గమనిస్తే ఒక్కసారిగా JCB తోని కొద్దిపాటి గుంతనే కనిపిస్తుంది అక్కడ. అలాంటిది అంటే వెంటనే ఓపెన్ చేయగానే వాటర్ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. అంటే నాలా ఎంక్రోచ్మెంట్ గురైందా లేకపోతే నార్మల్ గానే ఉన్న పరిస్థితి? నార్మల్ అండి. ఇక్కడ అంటే చెరువు ప్లేస్, ఇది మట్టి మెత్తగా ఉంది. వాళ్ళు ఏదో 6 feet వరకు వేసి బేస్మెంట్ వేసుకుని కట్టుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం 11 feet వరకు లోపలికి పోయారు. కామన్ బేస్మెంట్ ని తీసేశారు. దాని వల్ల దాని బిల్డింగ్ ఎఫెక్ట్ అయిందని నా అభిప్రాయం. అంటే ఈ బిల్డింగ్ తక్కువ ఫీట్ తోని కట్టుకోవడం, బేస్ అనేది 6 feet వరకు వెళ్ళారు వాళ్ళు. బేస్మెంట్ 6 feet వేసారు, వాళ్ళు 9 వరకు వేసారు, 6 feet వరకు వేసారు వాళ్ళు. 11 feet వేయడం కోసం అని చెప్పి వాళ్ళు 11 feet వేసింది కాకుండా ఇక్కడ కామన్ బేస్మెంట్ ఉంది. వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళు. మీరు చెప్పండి సార్ అసలు ఎలా ఉండే సిచువేషన్? हिंदी में बोलता हूँ, दोनों का कॉमन तेलुगु नहीं, हिंदी में बोलता हूँ मैं, दोनों का कॉमन बीम था. वो डिस्पेचर वाला जैसे भी कॉमन बाथरूम को ठोक दिया, उनका बेसमेंट हल गया. उसकी वजह से बिल्डिंग झुक रही है. మామూలుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ సంబంధించి తక్కువగా ఫీట్ లో కట్టడం వల్ల లేదు. బేస్మెంట్ రెండుది జాయింట్ ఉన్నాయి. ఆయన పైత అనేది కొత్త కట్టినారు 5 years బ్యాక్. దాని ఫౌండేషన్ మీద కట్టినారు. ఆయన JCB చేసి ఆ ఫౌండేషన్ తీసినారు. దానికి ఇది ఫౌండేషన్ తక్కువ మెత్తగా అయింది. అందుగా ఆ భీమ్ కనిపిస్తుంది. అది ఆ భీమ్ ఉన్నాయి చూడ, కెమెరా చూపిస్తే కెమెరా అక్కడ అది భీమ్, అది జాయింట్ ది ఉండేది. మరి ఓనర్ తోటి ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇద్దరు కూడా రిలేటివ్స్ అనే చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగింది? వాళ్ళు లేరండి, ఇక్కడ రావాలేదు కదా. అసలు ఓనర్స్ ఎక్కడ లేరు, అవుట్ ఆఫ్ సైట్ ఉన్నాయి. వచ్చారు కొంచెం మాట్లాడు, అక్కడ ఉంది ఓనర్ వైఫ్ అక్కడ ఉంది. వాళ్ళు ఏమో మేము మొత్తం చేసిస్తాము అని చెప్తున్నారు, కానీ ఎంతవరకు అది మనకు తెలియదు. ఇప్పుడు రిస్క్ ఏంటంటే ఇది రోడ్ మీద పడే ఛాన్స్ ఉంది. బిల్డింగ్ అంటే పక్కన పడేది, మనుషుల ప్రాణ నష్టం కాకుండా చూసుకోమన్నాడు. ఇక్కడ ఎవరు ఏం సపోర్టింగ్ అది ఆపలేరు కూడా, బ్యారికేడ్స్ కూడా ఇవ్వాలి. దానికి వాళ్ళు అధికారులు అయితే ఇంకా నా దృష్టికి అయితే ఇక్కడ కొంచెం సేపు మాట్లాడితే వాళ్ళు జాక్ ఏదో పెట్టి దాంతో మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం. వాళ్ళు సపరేట్ టీం పంపిస్తామండి, వాళ్ళు దీనికి చెప్తారని చెప్పారు. ఇంకా ఆ టీం రాలేదండి.
చూడొచ్చు సుమతి, ముఖ్యంగా దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా స్థానికులు, ఈ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ తక్కువ ఫీట్ తోటి పిల్లర్లు వేసి బేస్ తోటి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే 11 ఫీట్ వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ చేసేందుకు గాను, పిల్లర్లు వేసేందుకు గాను వీళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దానికి సంబంధించి ఇక్కడ గుంతలు తవ్వడం, ఆ తర్వాత వెంటనే బేస్ కి ఏదైతే ఈ బిల్డింగ్ అనుకున్నటువంటి బేస్మెంట్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా తను పక్కకి తీయడం వల్ల ఈ విధంగా కృంగుపాటుకు గురైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి కంప్లీట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బిల్డింగ్ సంబంధించి 6 ఫీట్ వరకు వాళ్ళు పిల్లర్స్ వేస్తే మిగిలిన ఫీట్లు అంటే ఈ బిల్డింగ్ సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి 11 ఫీట్ వేయాలనుకున్న క్రమంలోనే దానికి మించి కిందికి వెళ్లడంతో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ అయితే కృంగుపాటుకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అధికారులు వెంటనే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించారు. దానికి సంబంధించి పూర్తిగా అప్రమత్తం చేశారు. అయితే ఏ క్షణానైనా ఈ బిల్డింగ్ కూలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ గల కూడితే మాత్రం ఖచ్చితంగా ఈ నాలా రోడ్డు పైన పడవచ్చు, లేదా పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పక్కనైనా పడవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి నాలా ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, ఈ G+2 పర్మిషన్ ఉండాల్సిన ప్రాంతాలలో G+3, G+4, G+5 ఇలా బిల్డింగ్లు కట్టడం, ఆ తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమతి, రైట్ అనిల్, చూడొచ్చు కొత్త బిల్డింగ్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఇద్దరు కూడా బ్రదర్స్ ది స్థలం అని తెలుస్తోంది. ముందుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కానీ ఆ తర్వాత మరో దానికి కింద బేస్మెంట్ తొలగించడంతో ఒకసారిగా బిల్డింగ్ కుంగిపోయింది, పగుళ్ళొచ్చే. దాని సపోర్ట్ కోసం కొన్ని ఐరన్ రాడ్స్ కూడా పెట్టారు, కానీ ఆ బిల్డింగ్ ఏ క్షణమైనా కూలిపోతుంది అంటున్నారు. ఆ పక్కనున్న స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.